హాయ్ ఆల్, వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి. మీలో చాలామంది ఇలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మందికి చేరుతుంది. ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళదాం. చంద్రగుప్త విక్రమాదిత్యుడు, విక్రమార్కుడు, రెండవ చంద్రగుప్తుడు, భోజరాజు వీరంతా ఒక్కరేనా వేరువేరా? అయితే జానపదుల కథల్లో కనిపించే విక్రమార్కుడు సాహసాలకు మారుపేరు. ఆయన కాళికా భక్తుడు, శివభక్తుడు కూడా. కానీ విక్రమార్కుని చరిత్రని చరిత్రకారులు ఎందుకు చరిత్ర నుంచి తీసివేశారు? ఇంకొకటి, మహాభారత కాలం నుంచి మన చరిత్ర పుటల్లో కనిపించే మగధ సామ్రాజ్యం వరకు మధ్యలో ఉన్న గ్యాప్ ఏమైంది? ఇంకొకటి, పాటలీపుత్రం, ఇప్పుడు మగధ రాజ్య సామ్రాజ్య రాజధాని అయిన పాటలీపుత్రం నుంచి ఉజ్జయినికి రాజధాని ఎలా మారింది, ఎవరి కాలంలో మారింది? వీటి గురించి మనం ఈరోజు చర్చిద్దాం. విక్రమార్కుడు అంటే సాహసాలకు మారుపేరు అని విన్నాం కదా. ఈయన మొత్తం కూడా జీవితం మొత్తం సాహసాలతో నిండి ఉంటుంది. అయితే ఈ విక్రమార్కుడిని కాసేపు పక్కన పెట్టి మనము రెండవ చంద్రగుప్తుని, చరిత్రలో ఎవరినైతే విక్రమాదిత్యునిగా పేర్కొన్నారో, చరిత్ర పుటల్లో చరిత్రకారులు ఎవరైతే విక్రమాదిత్యుడు అని రెండవ చంద్రగుప్తుని పేర్కొన్నారో, రెండవ చంద్రగుప్తుడే ఆయన బిరుదే విక్రమార్కుడు అని ఎవరినైతే పేర్కొన్నారో ఆయన గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు రెండవ చంద్రగుప్తుడు సముద్రగుప్తుని పుత్రుడు. ఈయన పాటలీపుత్రం నుంచి మగధ రాజధాని పాటలీపుత్రం నుంచి ఉజ్జయినిని రాజధానిగా చేసుకొని పాలించాడు. పాటలీపుత్రం నుంచి ఉజ్జయినికి మార్చి ఉజ్జయిని మొదట రెండవ రాజధానిగా చేసుకొని ఆ తర్వాత దానినే రాజధానిగా చేసుకొని మొత్తం భారతదేశాన్నే కాదు ప్రపంచంలోకెల్లా అత్యంత ఎక్కువ విస్తీర్ణం కలిగిన సామ్రాజ్యంగా దానిని నిర్మించాడు. అది ఎలాగంటే, ఈయనకు సంబంధించిన ఆనవాళ్ళు మనకు టర్కీలో, అరేబియాలో, ఇంకా గ్రీస్లో, ఇలా యూరోప్ కంట్రీస్లో చాలా వరకు మనకు ఈయనకు సంబంధించిన ఆనవాళ్ళు, ఈయన నిర్మించిన దేవాలయాలు, హైందవ ధర్మం, వీటికి సంబంధించిన ఆనవాళ్ళు, శివాలయాలు ఇవన్నీ మనకు కనిపిస్తాయి అన్నమాట. అయితే ఈయన ఢిల్లీలో ఒక ఉక్కు స్తంభాన్ని నిర్మించాడు. ఈయన టైంలో కళలు, సంస్కృతి, హైందవ ధర్మం, ఇంకా సాహిత్యం, ఖగోళ శాస్త్రం, సకల శాస్త్రాలు సమృద్ధిగా వర్ధిల్లాయి. అందుకనే గుప్తుల పీరియడ్ని, రెండవ చంద్రగుప్తుని టైంని ప్రపంచవ్యాప్త చరిత్రకారులందరూ కూడా స్వర్ణయుగంగా పేర్కొన్నారు. ఈ స్వర్ణయుగంలో ఈయన ఆస్థానంలో 9 మంది ఉండేవాళ్ళు. ఆ 9 మందిని ఏమనేవాళ్ళంటే నవరత్నాలు అనేవాళ్ళు. ఈ నవరత్నాలు కవులు, ఖగోళ శాస్త్రవేత్తలు, ఇంకా మ్యాథమెటిషియన్స్, వైద్యానికి సంబంధించిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి చూద్దాం. మొట్టమొదటగా పేర్కొనదగిన వాడు కాళిదాసు. ఈయన సంస్కృత పండితుడు. తర్వాత ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు. తర్వాత అమరసింహ, ఈయన అమరకోశం రచయిత. తర్వాత వైద్యంలో ధన్వంతరి. తర్వాత 5వ వాడు శపనక. తర్వాత 6వ వాడు శంకు. 7వ వాడు విఠల భట్టు. 8 ఘటకర్పూర. 9వ వాడు వరూర్చి. రెండవ చంద్రగుప్తుడు క్రీస్తు శకం 4వ శతాబ్దానికి చెందిన గొప్ప చక్రవర్తి. ఈయన ప్రపంచంలోకెల్లా ఎక్కువ విస్తీర్ణంలో రాజ్యపాలన చేశాడు. చాలా దేశాలు ఈయన ఆధీనంలో ఉండేవి. అయితే ఇది కొంతమంది విక్రమార్కుడు రాజ్యం అంత విస్తీర్ణంలో ఉందని, ఆయన రెండవ చంద్రగుప్తుడు కాదని
రెండవ చంద్రగుప్తుడు వేరు, భోజరాజు వేరు, విక్రమార్కుడు వేరు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇవన్నీ మనం ఈ కాంట్రవర్సీస్ అన్ని కాసేపు పక్కన పెడితే రెండవ చంద్రగుప్తుని గురించే మనం చెప్తే, ఆయన కూడా చాలా గొప్ప చక్రవర్తి. శ్రీరాముడు, ధర్మరాజు తర్వాత గొప్ప చక్రవర్తుల్లో అంత గొప్ప విస్తీర్ణం, అంత గొప్ప రాజ్యం నిర్మించిన వాడు ఎవరు అంటే ఆయన రెండవ చంద్రగుప్తుడు అని చెప్పాల్సిందే. అయితే ఈయన కాలంలో ఖగోళ శాస్త్రము, వైద్యము, ఇంకా మెటలర్జీకి అత్యున్నత స్థాయి వచ్చిందంటే అది గుప్తుల కాలంలోనే. అది మనం ఢిల్లీలోని ఉక్కు స్తంభంని చూసినప్పుడు, కుతుబ్ మినార్ దగ్గర ఉన్న ఉక్కు స్తంభాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇది మన ఇంత ముందు వీడియోలో కూడా ఒకసారి ప్రస్తావించాము, అది ఒకసారి చూడండి. ఇంతవరకు తుప్పు పట్టని ఉక్కు స్తంభాన్ని గుప్తుల కాలంలో నిర్మించారు. అది గొప్ప మెటలర్జీకి ఒక నిదర్శనం. ఇంకొకటి కుతుబ్ మినార్. ఈ కుతుబ్ మినార్ అనేది నక్షత్రాలని, గ్రహాలని అబ్జర్వ్ చేయడానికి ఒక అబ్జర్వేటరీగా విక్రమార్కుడు, అదే రెండవ చంద్రగుప్తుడు, విక్రమాదిత్యుడు నిర్మించాడు అని పక్కా ఆధారాలు ఉన్నాయి మనకి. శకులని భారతదేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి పూర్తిగా తరిమివేసి తన రాజ్యాన్ని పశ్చిమ ప్రాంతం వైపుకు విస్తరించే క్రమంలో శకులని పూర్తిగా తుడిచిపెట్టేశాడు. ఆ శకులను తుడిచిపెట్టేసి వాళ్ళ మీద విజయం తర్వాత విక్రమ శకం అని దీనికి పేరు. అయితే విక్రమార్కుని ప్రస్తావన టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో మస్తాబే సుల్తానియా అనే లైబ్రరీలో ఉన్న ఒక గ్రంథంలో ఈయన గురించి ఒక ప్రస్తావన ఉంది. అది అరబిక్ లో ఒక వాక్యం ఉంది ఈయన గురించి. అది ఏమనంటే, ఈయన కాలంలో విక్రమార్కుని కాలంలో జన్మించిన వారంతా అదృష్టవంతులు, ఈయన గొప్ప చక్రవర్తి అని కీర్తించబడి ఉంది దానిలో. అయితే చరిత్రకారులకు ఈ గొప్ప చక్రవర్తి గురించి ప్రస్తావించడం ఇష్టం లేదో ఏమో తెలియదు, కానీ యూరోపియన్స్, అరబిక్ ఎవరైనా సరే, మన చరిత్రను లిఖించిన వాళ్ళు ఎవరైనా సరే విక్రమార్కుణ్ణి ఒక మైథలాజికల్ క్యారెక్టర్గా చరిత్ర పుటల నుంచి తీసేశారు. ఎందుకంటే కారణం, జానపదులు ఈయనని ఆకాశానికి ఎత్తారు. ఆకాశానికి ఎత్తేలా 1000 ఏళ్ల రాజ్యపాలన చేశాడు విక్రమార్కుడు. 1000 ఏళ్ళు రాజ్యపాలన. దేవేంద్రుడు ఈయనని విమానంలో తీసుకొని వెళ్ళి అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టుకొని ఈయనకు ఒక పెద్ద 32 సాలబంజికలు కలిగిన ఒక సింహాసనాన్ని దేవేంద్రుడు బహుకరించాడు. బట్టి విక్రమార్కుడు ఇద్దరు కలిసి 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేశారు ఉజ్జయిని రాజధానిగా. ఉజ్జయిని మహంకాళి వీళ్ళు ప్రార్థించిన తడవున్నే ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడేది. ఇవన్నీ చరిత్రకారులకు మిత్లాగా కనిపించి ఈయనని మైథలాజికల్ క్యారెక్టర్గా తీసుకున్నారు, చరిత్ర పురుషునిగా తీసుకోలేదు. ఇదే కారణం కావచ్చు. సరే, ఈయన గురించి మనం జానపదుల దృష్టిలో విక్రమార్కుడు ఎలా ఉన్నాడో ఒకసారి ఒక వీడియోలో మనం పూర్తిగా ఆయన గురించి చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మహాభారత కాలం నుంచి మగధ సామ్రాజ్యం తర్వాత ఉజ్జయినికి ఎలా వచ్చింది, ఈ వరుస క్రమంలో ఎంతమంది రాజవంశాలు మారారు అనేది ఒకసారి చూద్దాం. మహాభారత కాలంలో జరాసంధుడు, ఈయన ఎవరంటే మహాభారత యుద్ధం జరిగిన తర్వాత జనమేజయుడు, పరీక్షిత్ కొడుకు జనమేజయుడు రాజ్యపాలన చేసిన తర్వాత పాండవుల చివరి రాజులు వాళ్ళ బలహీనలు అయిన తర్వాత ఈ అధికార కేంద్రం అనేది హస్తినాపురం నుంచి మగధ పాటలీపుత్రానికి మారింది, పాటలీపుత్రం కేంద్రంగా మారింది. అప్పుడు పాటలీపుత్రంలో జరాసంధుని వారసులు రాజులు. జరాసంధుని కొడుకు సహదేవుడు అంటే పాండవుల్లోని సహదేవుడు కాదు, ఈ సహదేవుడు వేరు. జరాసంధుని కొడుకు సహదేవుడు జరాసంధుని సంహరించిన తర్వాత భీముడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు వెళ్ళి పాటలీపుత్రంలో సహదేవుణ్ణి సింహాసనం అధిష్ఠింపజేసి రాజ్యాభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఆయన వారసులు అలానే కంటిన్యూ అవుతారు. అయితే ఈ రాజవంశాన్ని బృహద్రథ రాజవంశం అంటారు.
వీళ్ళు గిరివ్రజపురాన్ని రాజధానిగా చేసుకొని మగధని పాలించారు. బృహద్రథ రాజవంశం తర్వాత ప్రత్యోత రాజవంశం. ప్రత్యోత రాజవంశం సమయంలో బృహద్రథ రాజవంశానికి సంబంధించిన చివరి రాజు రింపుజీయుడిని చంపి అతని మంత్రి పునిక తన కుమారుడైన ప్రద్యోతుడిని రాజుగా చేశాడు. అప్పటి నుంచి ప్రద్యోత రాజవంశం వచ్చింది మగధ రాజధానిగా. ప్రద్యోత రాజవంశం తర్వాత హార్యాంక రాజవంశం క్రీస్తుకు పూర్వం 544 నుంచి 412 వరకు. ఇందులో ప్రముఖ రాజులు బింబిసారుడు, అజాతశత్రువు గురించి మనము ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో పూర్తిగా ఉంది, చూడండి. తర్వాత శిశునాగ వంశము క్రీస్తుకు పూర్వం 413 నుంచి 345 వరకు. తర్వాత నందవంశం క్రీస్తుకు పూర్వం 345 నుంచి 321 వరకు. తర్వాత మౌర్యవంశం క్రీస్తుకు పూర్వం 4వ శతాబ్దం నుంచి కంటిన్యూ అయింది. తర్వాత శక క్షాత్రపులు. ఇంతకుముందు మనం 2వ చంద్రగుప్తుడు శకులను తరిమేశాడు అని చెప్పుకున్నాం కదా, ఆ శకులే ఈ శక క్షాత్రపులు. క్రీస్తు శకం 2వ శతాబ్దం తర్వాత వచ్చినదే మగధ రాజధానిగా గుప్త సామ్రాజ్యం. ఈ గుప్త సామ్రాజ్యంలో సముద్రగుప్తుడు పాటలీపుత్రాన్ని మగధ రాజ్యంలో పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేశాడు. సముద్రగుప్తుని కొడుకైన 2వ చంద్రగుప్తుడు, ఇప్పుడు మన స్టోరీలో ఆయనే హీరో, చంద్రగుప్త విక్రమాదిత్యుడు అని ఆయనకే పేరు. చంద్రగుప్త విక్రమాదిత్యుడు క్రీస్తకం 380 నుంచి 415 వరకు పాలించాడు. అయితే ఆయన మొదట మగధ రాజధాని పాటలీపుత్రంలో రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాత శకులని తరిమివేసి ఉజ్జయినిని 2వ రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేశాడు. ఆ తర్వాత ఉజ్జయినికి పూర్తిగా రాజధానిని మార్చి అక్కడి నుంచే పూర్తి రాజ్యపాలన చేశాడు. తన రాజ్యాన్ని భారతదేశానికి పశ్చిమ దిశగా విస్తరించాడు. ఇది చరిత్రలో మనకు కనిపించే 2వ చంద్రగుప్తుడు. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి.